ఈరోజు నేను చాట్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అది ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా బఠానీలను వాష్ చేసి వాటర్ పోసి 12 అవర్స్ సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకున్న బఠానీల్లో కాస్త మనకు రుచికి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇలా పీల్ చేసిన బంగాళదుంపలను కూడా నేను అయితే 3 తీసుకున్నాను చిన్నవి. ఇప్పుడు కట్ చేసిన బీన్స్ కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత ప్రెషర్ పోయాక లిడ్ ఓపెన్ చేసి మన బఠానీలు ఉడికాయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉడకపోతే మళ్ళీ కొంచెంసేపు ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇలాగా ఉడికిన తర్వాత ఒక మేషర్ తీసుకొని ఇలాగా బఠానీలు కలిపి ఉండేటట్టే మ్యాష్ చేసుకోవాలి. మనం మ్యాష్ చేసుకునింది పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక స్పూన్ గీ తీసుకోవాలి. అలాగే ఒక స్పూను ఆయిల్ కూడా తీసుకొని హీట్ అయ్యాక చిల్లీ ఫ్లేక్స్ జీలకర్ర వేసుకొని ఫ్రై అయ్యాక ఒక 3 ఆనియన్స్ని ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి. వాటితో పాటు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక క్యాప్సికమ్ని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకొని బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 3 టమాటాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి. స్పైస్ మీకు తగినట్టు వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా ఈ స్టేజ్లో వేసుకోవాలి. ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా కొంచెం, ఇప్పుడు కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని కలుపుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెంసేపు కలుపుకున్న తర్వాత మూత ఉంచి టమాటాలు మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పును కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత తురిమిన క్యారెట్ని 1 కప్పు వేసుకొని కలుపుకొని 1 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇలా మరోసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత మనకి తగిన ఎంత కావాలో అన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత థిక్నెస్ని బేస్ చేసుకొని వాటర్ పోసుకోండి. ఇలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ని నేను లో ఫ్లేమ్లోనే కుక్ చేశాను. ఇలాగా 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా ఉడికేటప్పుడు మనం చాట్ మసాలాని 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే వేసుకొని కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని మరో సైడ్ కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ చాట్ రెడీ అయిపోద్ది. చూసారు కదా, ఎంతో సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే ఇలా చాట్ని ప్రిపేర్ చేసుకొని మనం తినచ్చు. ఇలాగా చేసుకున్న చాట్ని ఒక బౌల్లో వేసుకొని కారపూస అంటారు కదా, అవి దానిపైన వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా దీనిపైన వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా కొంచెం వేసుకొని మీకు ఇష్టం అంటే టమాటా పీసెస్ని కూడా సన్నగా కట్ చేసిన కూడా వేసుకొని నిమ్మరసం కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నిమ్మరసం బదులు పెరుగు కూడా ట్రై చేసి చూడండి, ఇంకా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. అంతే అండి.